ఇప్పుడు మనం లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని మనం టోటల్‌గా 2 వేస్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఇండెక్సింగ్, రెండోది స్లైసింగ్. ఫస్ట్ మనం ఇండెక్సింగ్‌ని యూజ్ చేసి లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా పెర్ఫార్మ్ చేద్దాం. మనం మై లిస్ట్ అనే నేమ్‌తో ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసాం. అండ్ ఆ లిస్ట్‌లో మనకు టోటల్‌గా 1 నుంచి 5 నంబర్స్ ఉన్నాయి. అండ్ వాటి ఇండెక్స్ పొజిషన్స్ మనకి 0 నుంచి 4 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే సింపుల్‌గా మై లిస్ట్‌లో మనం 0 అనే ఇండెక్స్‌ని యూజ్ చేసాం. అంటే మనకి 1 అనే ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తది. ఒకవేళ మనం లాస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే మై లిస్ట్‌లో మనం -1 అని మెన్షన్ చేసాం. అంటే మనకి లాస్ట్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తది. విచ్ ఈస్ 5. ఒకవేళ మన స్పెసిఫిక్ పొజిషన్‌లో ఉండే ఇండెక్స్‌ని యాక్సెస్ చేయాలంటే సింపుల్‌గా మనం మై లిస్ట్‌లో స్క్వేర్ బ్రాసెస్‌లో ఆ స్పెసిఫిక్ ఇండెక్స్‌ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్‌పుట్‌లో టోటల్‌గా 3 ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేసింది. మనకి మై లిస్ట్ ఆఫ్ 0 పొజిషన్‌లో మనకి 1 అనే ఎలిమెంట్ ఉంది. మై లిస్ట్ ఆఫ్ 2 అనే పొజిషన్‌లో మనకి 3 అనే ఎలిమెంట్ ఉంది. అలానే మై లిస్ట్ ఆఫ్ -1 అంటే మనం లిస్ట్‌లో ఉండే లాస్ట్ ఎలిమెంట్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. విచ్ ఈస్ 5. అంటే మనం లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్లైసింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసి లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్‌ని యూజ్ చేసి మనం పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిస్ట్ 1 అనే నేమ్‌తో ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసాం. అండ్ దాంట్లో మనకు టోటల్‌గా 1 నుంచి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి స్పెసిఫిక్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ మనం లిస్ట్ నేమ్‌ని మెన్షన్ చేసాం. విచ్ ఈస్ లిస్ట్ 1. ఆ తర్వాత మనం స్క్వేర్ బ్రాసెస్‌లో :4 అని చెప్పాం. మనం ఎప్పుడైతే :4 అని చెప్పామో మనకి స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి 4 ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతది. అంటే అవుట్‌పుట్‌లో మనకి 1, 2, 3 అండ్ 4 అనే ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ మనం స్పెసిఫిక్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ వరకు ప్రింట్ చేయాలంటే సింపుల్‌గా మనం స్పెసిఫిక్ ఇండెక్స్‌ని ఫస్ట్ మెన్షన్ చేస్తాం. అంటే 3 అనే ఇండెక్స్‌ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ తర్వాత మనం కోలన్ అని చెప్తే సరిపోతుంది. అంటే మనకి 3 అనే ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ వరకు ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఇక్కడ మనకి 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం స్పెసిఫిక్ రేంజ్ నుంచి స్పెసిఫిక్ రేంజ్ వరకు ఎలా ప్రింట్ చేయాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఇండెక్స్‌ని మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మనం ఎండింగ్ ఎక్కడి వరకైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్‌ని మెన్షన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 2:5 అన్నాం కాబట్టి ఇక్కడ మనకి 3, 4, 5 అనే వాల్యూస్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతున్నాయి. అంటే మనం సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్‌ని వదిలేసి అవుట్‌పుట్‌లో ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి కూడా చూద్దాం. మనం ఎప్పుడైతే స్క్వేర్ బ్రాసెస్‌లో :2 అని చెప్తామో ఇది ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్‌ని వదిలేసి మిగిలిన వాటన్నిటిని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తది. అంటే మనకు అవుట్‌పుట్‌లో 1, 3, 5 అనే ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం లిస్ట్ మొత్తాన్ని రివర్స్ ఆర్డర్‌లో ఎలా ప్రింట్ చేయాలనేది కూడా చూద్దాం. సింపుల్‌గా మన స్క్వేర్ బ్రాసెస్‌లో :-1 అని చెప్పాం. మనం ఎప్పుడైతే :-1 అని చెప్పామో మనకి లిస్ట్ మొత్తం రివర్స్ ఆర్డర్‌లో అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తది. ఒకవేళ మనం స్లైసింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసి ఎంటైర్ లిస్ట్‌ని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలంటే సింపుల్‌గా మనం లిస్ట్ నేమ్‌ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాసెస్‌లో కోలన్ అని చెప్తే సరిపోతుంది. ఇది మనకి ఎంటైర్ లిస్ట్‌ని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తది. ఇలా మనం స్లైసింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసి డిఫరెంట్ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్‌పుట్‌లో మనం డిస్కస్ చేసిన ఈచ్ ఆపరేషన్ ప్రింట్ అయింది. సో, మనం డిస్కస్ చేసిన అవుట్‌పుట్ మనకు వచ్చిన అవుట్‌పుట్ సేమా కాదా అని మీరు ఒకసారి చెక్ చేయండి.